బీఆర్ఎస్ తో దోస్తీ లేదని కమలనాథులు తేల్చేస్తే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు కోసం జాతీయ పార్టీలే వెంపర్లాడుతున్నాయని, తమకు పొత్తు పెట్టుకునే అంత అవసరం లేదన్నారు. జాతీయ స్థాయిలో అధికారం కోసం కొట్లాడేది కాంగ్రెస్, బీజేపీలే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కు పొత్తు పెట్టుకునేంత అవసరం లేదన్నారు. ఢిల్లీ నేతల అపాయింట్మెంట్ తాము ఎక్కడైనా అడిగామా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. అయితే గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఇక ఈ పొత్తును ఖరారు చేసుకోవడానికి బీఆర్ఎస్ బాస్ ఢిల్లీకి కూడా వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో పొత్తుకునే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని ఓపెన్ గానే డిక్లేర్ చేశారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ అంశాన్ని కానీ, మల్లారెడ్డి కామెంట్స్ మ్యాటర్ని కానీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎక్కడా కూడా ఖండించలేదు. అలాంటి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు లేదని తేల్చేసిన నేపథ్యంలో అసలు పొత్తు పెట్టుకునే పని తమకేంటని ఇలా శ్రీనివాస్ గౌడ్ మాట మార్చేయడం విడ్డూరం అంటున్నారు. దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం. అట్లా ఎవరన్నా చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నోళ్ళని చెప్పాలి కూడా మేము కూడా అంటాం. ఒట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టి లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు, వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలి అనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎవరు రూల్ చేయదలుచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి వచ్చేది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా, వాళ్ళతో అనుకోవాలా, వీళ్ళతో అనుకోవాలా, మేము ఎందుకు ఆలోచన చేస్తాం? రాజకీయ